హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్ అండి. ఇప్పుడు ఇది చేస్తున్న వ్లాగ్ అయితే భోగి ముందు రోజు అనమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో లాస్ట్ డే. ఇంకా సరేలే లాస్ట్ డే అని వాళ్ళ ఇంట్లో నేను చక్కగా కోడిగుడ్డు పుర్రెతే చేసేసాను నైట్లో డిన్నర్లోకి. ఇక్కడ వచ్చేసి అమ్మమ్మ మనవరాలు సంక్రాంతికి చేసినటువంటి పప్పలు, కారపూస, కొబ్బరి బూరెలు, చక్రాలు అవన్నీ ప్యాకింగ్ చేస్తుంది. తనకి హెల్ప్ చేస్తుంది అనమాట చెర్రీ. ఇంకా మా వారు వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో బుజ్జి టీవీలో ఆది పురుష్ సినిమా అయితే చూస్తూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా తర్వాత రోజు జర్నీ కాబట్టి నేనైతే నా బట్టలు, పాప పిల్లల బట్టలు, అందరి బట్టలు సర్దుతున్నాను. పండక్కి ఉందామని ఉన్నా అప్పటికే మా పిల్లలు ఇద్దరు 1 వీక్ నుంచి స్కూల్కి హాలిడేస్ పెట్టేసి ఉంచారండి. దానివల్ల స్కూల్ నుంచి ఒకటే ఫోన్లు. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో పండక్కి ఉండకుండా ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇది వచ్చేసి అమ్మ నా కోసం అయితే చక్రాలు చేశారు. నేను కారపూస తినను అనేసరికి ఇంకా చక్రాలు అయితే చేశారు. ఇంకా ఇది వెళ్ళే రోజు మార్నింగ్ అండి. పిల్లలిద్దరు వెళ్ళిపోతున్నాను. చివరగా వాళ్ళ మామయ్య బండి ఎక్కేసి చక్కగా కొంచెం పని చేశారనమాట. వాళ్ళ అమ్మమ్మ కూడా మంచిగా సెండ్ ఆఫ్ ఇచ్చేశారు. ఎందుకంటే మళ్ళీ 1.5 year వరకు మళ్ళీ ఆంధ్ర వెళ్ళేదేం లేదు. సో ఇక్కడ వచ్చేసి ఇది వచ్చి మా ఊర్లో, మా పక్క ఊర్లో ఉన్న అంకమ్మ తల్లి గుడి దేవాలయం అనమాట. చాలా మహిమగల తల్లి. మాకు ఇక్కడ చిన్న మొక్కు ఉంటే వెళ్ళే ముందు రోజు నేను మా వారు కొబ్బరికాయలు కొట్టి అమ్మవారి దర్శనం చేసుకుని ఇంకా మేమైతే బయలుదేరిపోయాం. మాకన్నే ముందు మా తమ్ముడు అయితే తిరుగురు వెళ్ళిపోయి చక్కగా పిల్లలకి చకోడీలు, జిలేబీ అన్ని కొన్ని రెడీగా ఉంది. ఇక వాడికి కూడా చివరిగా బాయ్ చెప్పేసి మేమైతే బయలుదేరిపోయాం. ఇక్కడ చూస్తున్నారా లక్కీ ఎలా డాన్స్ చేస్తుందంటే, ఎందుకంటే వాళ్ళ మావయ్య తనకి ఇష్టమైన జిలేబీలు, చకోడీలు అన్ని కొనుక్కిచ్చాడని ఫుల్ హ్యాపీస్ అనమాట. పండక్కుంటే బాగుండేది, కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఎప్పుడన్నా ఇలా అయితే పండక్కి వెళ్ళేలా ప్లాన్ చేసుకుంటాం. ఈసారి అయితే కుదరలేదు. ఇంకా చివరిగా వచ్చేసి మేమైతే లంచ్ వైజాగ్ దగ్గరలో ఉన్న ఫుడ్ పిరమిడ్ అనే రెస్టారెంట్లో అయితే చేసాము. హోటల్ అంబియన్స్ అండ్ చూడడానికి అయితే చాలా బాగుంది. కానండి ఫుడ్ అండ్ సర్వీస్ అయితే ఓకేగా ఉంది. ముఖ్యంగా సర్వీస్ అయితే చాలా వర్స్ట్గా అనిపించింది. అంబియన్స్ వైజ్గా పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఇవన్నీ చాలా బాగున్నాయి, కానీ ఫుడ్ జస్ట్ ఓకే అని చెప్పొచ్చు. సర్వీస్ అయితే అస్సలు బాగాలేదు. అసలు రెస్పాండ్ అవ్వరండి ఎవ్వరు. నాకైతే చాలా చిరాకు వచ్చేసింది అనమాట. సో ఇదైతే వైజాగ్ దగ్గరలో ఉంటుందండి, ఫుడ్ పిరమిడ్ అనమాట. సో మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వేణి వ్లాగ్స్.